కర్నూలు బస్సు ప్రమాద ఘటన మనందరికీ గుర్తే ఉండొచ్చు. అర్ధరాత్రి పూట చాలా మటుకు అంటే 19 ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. చాలా మంది ప్రాణాల కోసం కొట్టుమిట్టులాడుతూ ఆ ఆర్తనాదాలు ఇప్పటికీ కూడా అక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజు జరిగిన ఘటన మనందరికీ కూడా గుర్తే ఉంది. ఒక్కొక్కరు ఎముకలు బూడిద రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూడటానికి కూడా అసలు విలవిల్లాడిపోతున్న పరిస్థితి కనిపించింది. ఆ రోజు చాలా మటుకు వారి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి అద్దాలు పగలగొట్టారు. ఎవరైనా మమ్మల్ని కాపాడడానికి వస్తారా అంటూ కూడా ఎదురు చూశారు. అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి కొంతమంది ప్రాణాలను కాపాడి అతను ఒక మనిషి అనిపించుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఘటన జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చాలా మందే ఉన్నారు. బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కార్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే టూ వీలర్ మీద ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కూడా అనేకంగా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లో వీడియో చూస్తూనే అంటే వీడియో తీస్తూ ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళి ఆ బస్సులో ఉన్న వాళ్ళని కాపాడదామని ఎందుకు ఆలోచించలేదు? ఈ ఆలోచన హరీష్ గారికి వచ్చింది. వెంటనే అక్కడ ఏదో జరుగుతుందని గమనించి అక్కడికి వెళ్ళి దాదాపుగా 10 మందికి పైగా కొన్ని ప్రాణాలను కాపాడారు. ఇప్పటికీ కూడా మరికొంతమంది ప్రాణాలను కాపాడలేరండి, ఇప్పటికి కూడా బాధపడుతున్నారని చెప్పొచ్చు. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటనే విషయాలకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు హరీష్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. హరీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హరీష్ గారు, నిజంగా అంటే మానవత్వం ఉందా అనిపించేలా మీరు నిరూపించుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అది చిన్న యాక్సిడెంట్ కాదు. దాదాపుగా 17 మంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చనిపోయిన ఘటన. ప్రతి ఒక్కరి కూడా గుండెల్ని పిండేసేలాగా ఆర్తనాదాలు ఇప్పటికీ వినిపిస్తూ ఉన్నాయి చాలా మటుకు. అటువైపు వెళ్తున్న వాళ్ళు కూడా చాలామంది దాన్ని చూడకుండా వెళ్ళలేకపోతున్నారు, గుర్తు తెచ్చుకోలేకపోతున్నారు అని చెప్పొచ్చు. అలాంటిది అక్కడ ఒక 10 మందిని ఆ సిచ్యువేషన్లో అంటే బస్ అంతా కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి 10 మందిని కాపాడారు. అదంతా బాగానే ఉంది, కానీ అసలు ఏం జరిగింది అని మీకు అనిపించింది అక్కడ? అంటే ఒక యాక్సిడెంట్ అనుకున్నారా, లేకపోతే ఏదన్నా అసలు ఏమనుకున్నారా? ఆ రోజు ఏం జరిగింది? యాక్చువల్లీ నేను మామూలుగా అప్పుడు ఆ రూట్లో టోల్ గేట్ దాటి వెళ్తుండగా కర్నూలు టోల్ గేట్ దాటి వెళ్తుండగా వర్షం స్టార్ట్ అయిందండి. వర్షం జస్ట్ టోల్ గేట్ దాటిన 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్కి వర్షం స్టార్ట్ అయిపోయింది. సో రోడ్ విజిబిలిటీ తక్కువ ఉండడం వల్ల నేను ఏం చేశాను, లైక్ బస్ కి గ్యాప్, లైక్ వెహికల్ టు వెహికల్ గ్యాప్ పెడదామని మా ఫ్రెండ్ అప్పుడు చెప్పాడు. వెహికల్ టు వెహికల్ గ్యాప్ పెడదాం, సో రిస్క్ ఎందుకు అన్నాడు. సో అప్పటికే మేము వెళ్తుండగానే ఆ బస్సు ఏదైతే ఆగిందో ఆ బస్ కి మాకు వెహికల్ డిస్టెన్స్ తక్కువ అయిపోతుంది. సో వర్షం పడుతుంది, మేబీ డ్రైవర్కి ఏమైనా కనపడి బస్సు ఆపేసాడేమో, స్లో చేసుకొని ఆపేసాం మేము, మా ఫ్రెండ్ చెప్తే. ఓకే, సో అప్పటికి నేను వర్షం వెంటనే భారీగానే పడుతుందా అండి? వర్షం ఏ విధంగా ఉంది అసలు అప్పుడు వాతావరణం? వర్షం పడుతుందండి. నాకు కూడా రోడ్ విజిబిలిటీ తక్కువ ఉంది. రోడ్ విజిబిలిటీ తక్కువ ఉండడం నేను చాలా స్లో వెళ్తున్నాను. నేను కూడా 30-40 స్పీడ్లోనే వెళ్తున్నాను నేను కూడా. సో చూడంగానే మేము ఎందుకు డౌట్ వచ్చి, ఎందుకు మా ఇద్దరికి అట్ ఏ టైం డౌట్ వచ్చింది, ఎందుకో తెలియదు మరి. లైక్ సో డౌట్ వచ్చి మేము కార్ ఆపేసాం. కార్ ఆపేసిన ఒక 10-15 సెకండ్స్ కి వెళ్దామన్నా ధైర్యం సరిపో, అంటే ఏం జరిగిందని మేము బస్ దిగేసాం, కార్ దిగేసాం. కార్ దిగి చూస్తే మా కార్ కి కొంచెం ముందర ఒక 5 ఫీట్ 10 ఫీట్ దగ్గరలో లెఫ్ట్ సైడ్ కి ఒక డెడ్ బాడీ ఉందండి. సో ఓకే, మేమేమనుకున్నాం, బస్ లో నుంచి కింద పడ్డాడేమో, బస్సు అతను వెయిట్ చేసి మేము అనుకున్నామండి. సో మా ఫ్రెండ్ వెళ్ళి చూసాడు అబ్బాయిని. అప్పుడు నాకు చెప్పాడు అప్పటికే స్పాట్ డెడ్ అని. సో వెంటనే నేను బస్ దగ్గరికి ఓకే. వెళ్తున్నాను చెప్దామని, బస్ దగ్గరికి వెళ్దామని, లైక్ డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేద్దాము, ఆయన చనిపోయాడు, మీ వాళ్ళు ఎవరైనా రండి దిగి అని చెప్దామని వెళ్ళే లోపే దగ్గరికి వెళ్ళాక అర్థమైంది, ఓకే ఇది బస్సు ఫైర్ యాక్సిడెంట్ కాదు, బస్సు ఫైర్ ఇన్సిడెంట్. సో అప్పటికప్పటికి నేను ఇంకా ఏం చేయాలి తిరిగి, అప్పటికి డ్రైవర్ లేరు, ఓకే, డ్రైవర్ అంటే క్యాబిన్ మొత్తం మీరు మంటలు ఉన్నాయి. వెళ్ళేసరికి అసలు అక్కడ డ్రైవర్ లేడా? అంటే ఆ నాకెవరు బస్సు ముందు కనపడలేదు. భాగం నుంచి కూడా మంటలు వస్తున్నాయని చెప్పి మీరు చెప్పడం జరిగింది. సో అప్పుడప్పుడే మంటలు స్టార్ట్ అవుతున్నప్పుడు బస్ డ్రైవర్ లేకపోవడం అనేది అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే అప్పుడే మంటలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయటం, వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం ఏదైనా చేసి ఉంటే ఈరోజు ఇంత పెద్ద ఘటన జరిగేది కాదు కదా. అవునండి, బట్ అది అదే యాక్చువల్లీ అవి ఆటోమేటిక్ డోర్స్ అవ్వడం వల్ల మేబీ తను తీసినా కూడా, ఇప్పుడు తీసి వెళ్ళిపోయినా కూడా ఆటోమేటిక్ గా కొన్ని డోర్స్ స్లోగా క్లోజ్ అవుతుంటాయి. మరి అది అలా క్లోజ్ అయిన డోరా, లేకపోతే తను టెన్షన్ లో దిగి డోర్ గట్టిగా వేసేసాడా, అదేం తెలియదు. బట్ నాకు తెలిసింది ఏంటంటే, ఆ బస్సులో నాకు తెలుసు, ఆ బస్సులో నేను చాలాసార్లు ట్రావెల్ చేశా, లైక్ ఆ వోల్వో ఆ 9600 మోడల్, అవన్నీ ఆటోమేటిక్ డోర్స్ అండి, బటన్ కొడితేనే ఓపెన్ అవుతుంది, మనం మాన్యువల్ గా ఏం చేయలేం. సో మేబీ అది ఒకసారి లాక్ అయిపోయి మళ్ళీ ఆటోమేటిక్ గా లైక్ వర్క్ అవ్వకపోవడం అదేమైనా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికే డ్యాష్ బోర్డ్స్, డ్రైవర్ కూర్చున్న డాష్ బోర్డ్ అంతా మంటల్లో ఉన్నాయి. సో స్విచెస్ అన్ని కాలిపోయి ఉంటాయి.
సో మేబీ లైక్ అందుకు లాక్ అవ్వడం ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకే. అంటే లోపల మాక్సిమం ఎంతమంది ఉండొచ్చు అనుకున్నారు మీరు? అంటే అప్పటికి లోపల నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. అంటే వినిపించకపోయినా మీకు ఆ విజువల్స్ అనేవి అప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు కదా! అప్పుడు సో, నాకు అప్పుడు హ్మ్. అప్పుడు నాకు అరుపులేం వినపడలేదండి. అప్పుడు నాకు అరుపులు అంటే మంట ఫ్రంట్ సైడ్ నాకు ఆ మంట సౌండ్ వస్తుంది. బట్ ఎవరైతే నాకు నాకర్థమైంది లోపల మనుషులున్నారని నాకర్థమైంది. ఎంతమంది ఉన్నారో నాకు అప్పుడు గెస్సింగ్ లేదు. బట్ సో నేను ఇమ్మీడియేట్‌గా అదే దగ్గరలో రాయంటే మీరు ఇప్పుడు చూపిస్తున్న విజువల్స్ పక్కన గెడ్డి ఉందండి డివైడర్‌కి. దాంట్లో ఉన్న ఒక రాయిని తీసుకొని గట్టిగేశాను. సెకండ్ టైమ్ ఏమో బ్రేక్ వచ్చింది. పగలగొడుతూ వస్తుండడం వల్ల అప్పుడు స్మోక్ కూడా వచ్చింది. సో నాకర్థమైంది. ఓహో! లోపల ఓకే. చాలా మందే ఉన్నట్టున్నారు అనుకున్నాను. సో వెంటనే ఇంకొక అద్దం పగలగొడదాము అని చెప్పి ట్రై చేస్తే అప్పటికే నా ఫ్రెండ్స్ రాళ్ళేశారు. ఒక రాయో, 2 రాళ్ళు ఏశారంట. లాస్ట్‌లో వాళ్ళు హ్మ్. హ్మ్. నేను స్పీడ్‌గా వచ్చేసాను. ఫైనల్‌గా వచ్చినోళ్ళు. బట్ ఏంటంటే అప్పటికే స్మోక్ వచ్చేసింది. సరే నాకేమనిపించింది, సరే ఇంకా ఇంకేం లేవు అక్కడ పగలగొట్టడానికి. సో వెంటనే కార్ దగ్గరికెళ్ళి జాకీ తెద్దాం అనుకున్నాను. లైక్ కార్‌ని పంక్చర్ అయితే లిఫ్ట్ చేయడానికి ఉంటుంది కదా! జాకీ అది తెచ్చి పెడదాం లైక్ లైక్ దాంతో గట్టిగా ఐరన్ మెటీరియల్ కాబట్టి కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. దూరం నుండి కొట్టినా పగులుతది. సో అది ట్రై చేద్దాం అనుకున్నా. బట్ అప్పటికే నా కార్‌ని 2, 3 వెహికల్స్ చుట్టుముట్టేసాయి. అంటే వాళ్ళకి కూడా తెలీదు కదా! అక్కడ ఏం జరిగిందని. సో ఆ స్పీడ్‌తో రావడం వల్ల నా కార్‌ని ఓవర్‌టేక్ చేసి కొన్ని వెహికల్స్ వచ్చేసాయి. సో నేను దగ్గరికెళ్ళేసరికి నా కార్ నాకు కనపడట్లేదు. ముందర ఏవేవో వెహికల్స్ ఉన్నాయి. సో నాకు ఆ టైమ్‌లో సిట్యుయేషన్ నాకే మైండ్ ఒక సెకండ్ ఆగిపోయింది. నా వెహికల్ కనపడకపోయేసరికి. ఓకే. ఈలోపే లైక్ బస్సు బ్లాస్ట్ అవ్వడం లైక్ లోపల నుంచి మంటలొచ్చేయడం అంతా జరిగిపోతుందండి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు మీ కార్ దగ్గరికి వెళ్ళటానికి కూడా మీకు ఛాన్స్ లేదు. ఎందుకంటే కార్‌ని కూడా కొన్ని వెహికల్స్ మొత్తం కవర్ చేశాయని చెప్పి. సో, ఆ కార్‌లో నుంచి ఎవరు రాలేదా హెల్ప్ చేయడానికసలు? నా కార్‌లో నాతో పాటు నా ఫ్రెండ్స్ వచ్చారండి. నేనెళ్ళిన 30 మీ సెకండ్స్‌కే ఫ్రెండ్స్ వాళ్ళొచ్చేసారు. ఓకే. వాళ్ళు నా అంటే పక్కన మీ కార్‌లో ఉన్న వ్యక్తులు ఓకే. ఎవరైతే మీ పక్కన వెహికల్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా అక్కడ ఉన్నారు. చాలా మంది ఫోన్‌లో వీడియోస్ తీస్తున్నారు కానీ, ఎవరు మీ దగ్గరికి వచ్చి మీకు హెల్ప్ చేయడానికి అసలు ఎవరు రాలేదా? ఎవరు రాలేదండి. కనీసం నాకు ఎవరు రాకపోయినా పర్లేదు గానీ, కనీసం 108కో, 108కో లైక్ 100కో ఏదో ఒక నంబర్‌కి ఫోను చేసుంటే బాగుంటుండేమో అని నా ఫీలింగ్ అండి. కనీసం నేను అడిగాను. సార్ ఎవరైనా ఇన్ఫార్మ్ చేసారా? ఇలా మీకి ఇక జరిగింది ఇన్సిడెంట్ అంటే, ఎవరు లేదంట అసలు. ఫస్ట్ నేనే చేయడం. అంటే 2:40, 2:45 మధ్యలో ఇన్సిడెంట్ జరిగితే, నేను 3:01కి చేశా. 3:01కో, 3:04 సమ్‌వేర్ ఆ అరౌండ్‌లో చేశాను నేను కాల్. అప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదంట. అంతమంది ఉన్నా కూడా ఇవ్వలేదు. మళ్ళీ నేను కార్ డ్రైవ్ చేస్తూ మా ఇంటికెళ్తూ అప్పుడు ఆలోచించా. కనీసం ఒక్కరన్నా రెస్పాన్స్ ఇచ్చుంటే కనీసం ఆహ్, ఈ ఈ ఇప్పుడు కాలిపోయిన వాళ్ళు కాకోకుండా దుంకిన వాళ్ళకన్నా ఫస్ట్ ఎయిడ్ తొందరగా అందేదేమో కదా! బై బై గాడ్స్ గ్రేస్ ఎవరికీ అవును. పెద్ద ఇంజ్యూరీస్ కాలేదు. సో, అందరూ సేఫ్‌గానే ఉన్నారు. బట్ అంబులెన్స్ అది ఈ సిట్యుయేషన్ కాకపోయినా ఇంకో సిట్యుయేషన్‌కైనా అంబులెన్స్ వెంటనే కాల్ చేయాలి కదా! కనీసం 100కో ఎవరికో ఒకరికి. నేను ఒక ఆయన్ని అడిగా. చేయొచ్చు కదండీ మీరు ఇట్లా అంటే, ఎందుకులెండి రాను లేనిపోని కేసులు మళ్ళా ఏమైనా జరిగితే మమ్మల్ని పిలుస్తారు స్టేషన్‌కి" అని చెప్పి అన్నారంట. మరది అంటే ధైర్యం అనుకోవాలో లేకపోతే యెస్. అక్కడొక బస్సు కాలిపోతుంది. ఆ బస్‌లో దాదాపుగా బస్ అంటేనే మనకు తెలుసు 20 నుంచి ఒక 30 మెంబర్స్ దాకా ఉంటారు. చిన్న పిల్లలు కూడా ఉంటారనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే అది ట్రావెల్ బస్ కాబట్టి. అలాంటిది అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు అంటే అసలు వాళ్ళని ఏమనుకోవాలి? ఒకవైపు నుంచి వర్షం పడుతుంది. మరోవైపు అక్కడ ఒక డెడ్ బాడీ ఉంది. దాన్ని కూడా చాలామంది గుర్తించే ఉండొచ్చు. అలాంటిది ఆ సిచ్యువేషన్‌లో అసలు ఎవరు కూడా కొంతమంది ప్రాణాలు అంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు మీరు ఒక 10 మంది ప్రాణాలు కాపాడారు. అలాగే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తలుచుకుంటే ఈరోజు ఎవరైతే 19 ప్రాణాలు లేవు అనుకున్నామో వాళ్ళందరూ కూడా బ్రతికుండేవాళ్ళుగా. ఆహ్, ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా ధైర్యం చేసి వచ్చుంటే బతికుండేవాళ్ళు. బట్ యాక్చువల్లీ నేను చదివింది మెకానికల్ ఇంజినీరింగే. సో, నాకు తెలుసనమాట. బస్సు పేలడానికి ఇంకా ఎంత టైం ఉండొచ్చు అని. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వస్తున్నాయంటే ట్యాంక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మిడిల్ గాని, బ్యాక్ సైడ్‌లో గాని ట్యాంక్ ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్. సో, దానికి ఇంకా మంటలు రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి, నాకు తెలుసు కాబట్టి నేను కొంచెం ధైర్యం చేసి ముందుకెళ్ళాను. నేను ఎళ్ళడం వితిన్ సెకండ్స్‌లోనే నా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట. బట్ మేబీ ఓకే. ఆ నాలెడ్జ్ గాని, బస్ గురించి గాని అక్కడ ఉన్న వాళ్ళకి తెలియక లేకపోతే మంట చూసి భయపడో ఎందుకో మరి ముందుకు రాలేదు. ఓకే. అంటే నాకు కూడా ఆ క్షణంలో ఏం భయం అనిపియలేదు. ఓకే. వర్షం పడుతుంది. అందులోనూ అది హైవే. సో, ఎంత డిస్టెన్స్‌లో వెళ్ళాలి? ఎంత స్పీడ్‌గా వెళ్ళాలి? అనేది మీకు అర్థమైంది. సో, మీరు 30-40 స్పీడ్‌లోనే వెళ్తున్నారు. అంతకంటే ముందు ఎవరైతే ఇప్పుడు ఈ బైక్‌కి అంటే ఈ యాక్సిడెంట్ మొత్తం జరగడానికి కారణమయ్యారో, ఎవరైతే శివశంకర్ అనే వ్యక్తి ఉన్నాడో లైట్ లేకుండా వర్షంలో దాదాపుగా 70 స్పీడ్‌లో వెళ్తున్నాడు అంటే, ఇంకా యాక్సిడెంట్ అసలు ఏ దారుణంగా జరిగిందనేది మనకు తెలుసు. స్పాట్‌లోనే చనిపోయాడు అనేది కూడా మనం విన్నాం.
ప్రతి ఒక్క వార్తల్లో కూడా. అవును. సో అది విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఆ బస్సు కింద ఒక ఏదైతే బైక్ ఉందో ఆ బైక్ కారణంగానే ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిందని అనుకున్నారా? అప్పుడు ఏమైనా చూసారా చుట్టుపక్కల అసలు ఎందుకు ఈ ఫైర్ కన్ఫర్మ్. యాక్సిడెంట్ ఎందుకంటే జరిగింది ఏంటనేది? కన్ఫర్మ్ అండి. ఎందుకంటే నేను ఎస్ఐ సిఐ సార్ ఎవరో వచ్చారు. వాళ్ళకి నేను బైక్ లైన్స్ క్లియర్‌గా చూపించా. సార్ డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళింది సార్ బస్‌ని అని చూపించాను. తర్వాత అంతా లైక్ ఫైర్ ఇంజిన్ అంతా వచ్చాక. సార్ గారికి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూపించానక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి 100% డామ్ షూర్ ఒకవేళ ఆ అబ్బాయి హెల్మెట్ పెట్టుకొనుంటే ఖచ్చితంగా బతికేవాడండి. ఎందుకంటే నేను బాడీని దగ్గర నుంచి చూసాను నేను. ఒక ఒక మళ్ళీ ఇన్సిడెంట్ తర్వాత నేను మళ్ళీ బాడీ దగ్గరికెళ్ళా. ఎందుకంటే నా కార్ దగ్గరికి నేను ఎళ్ళా కదా! లైక్ అంతా ట్రాఫిక్ క్లియర్ అయ్యాక. అప్పుడు నేను బాడీని చూసాను. ఆ అబ్బాయికి ఎక్కడే గాని దెబ్బలు లేవు. ఓన్లీ మొహం ఒకటే ఇదంతా మొత్తం చీలిపోయి లైక్ డ్యామేజ్ వచ్చి స్కిన్ అంతా బయటకి రావడం అది జరిగింది. ఖచ్చితంగా హెల్మెట్ ఉంటే ఖచ్చితంగా బతికేవాడు అతను. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ అబ్బాయికి ఏం హ్మ్. కాలేదు. ఫస్ట్ అబ్బాయికి ఒకటి ఏమైందంటే ఫర్ ష్యూర్ హెల్మెట్ లేకపోవడం వల్లే. కనీసం హెల్మెట్ ఉన్నా ఆ అబ్బాయి బతికేవాడు. ఖచ్చితంగా బతికేవాడు. బతికి బండిని పక్కకు తీసేవాడు. అందులో వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారనేది కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అండ్ అలాగే తన అంటే ఎవరైతే బండి మీద రెండో వ్యక్తి ఉన్నారో ఎర్రస్వామి అనే వ్యక్తి అతను కూడా చెప్పడం జరిగింది. మనం ఆ పెట్రోల్ బంక్ దగ్గర వీడియో కూడా చూసుకుంటే సీసీటీవీ ఫుటేజ్ దాంట్లో కూడా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనేది వాళ్ళ కారణంగానే ఈరోజు 19 కుటుంబాలు అనాథలయ్యాయి అంటే అది చిన్న విషయం కాదు అసలు. అవునండి. నాకిప్పటికి తలుచుకుంటే కొంచెం బాధగానే ఉంది. సో, అక్కడ సిట్యుయేషన్ అంతా మీరు చూసారు. అదంతా చూసిన తర్వాత వితిన్ సెకండ్స్‌లోనే బ్లాస్ట్ అవ్వటం అనేది. అంటే మంటలు మొత్తం బ్యాక్ సైడ్‌కి వ్యాపిస్తున్న క్రమంలో లోపల నుంచి ఒక ఫ్యామిలీ మిమ్మల్ని కాపాడండి అని చెప్పారు. చిన్న పిల్లలు ఉన్నారని చెప్పి సైగలు చేశారు. అసలు అక్కడ ఏం జరిగిందండి ఆ టైంలో? అదే అండి. లైక్ నేను మంటలు రావడం గెస్ చేశాను. లైక్ నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 30 సెకండ్స్ డిలే. మాకు వాళ్ళకి 35 నాకు నా ఫ్రెండ్స్‌కి 25, 30 సెకండ్స్ డిలే ఉంది. సో, నేను వెంటనే రాయి తీసుకొని పగలగొట్టడం చూసి వాళ్ళు కూడా వెతికి వేశారండి. 2, 3 రాళ్ళేశారు. క్రాక్స్ వచ్చాయని అన్నారు. పగిలిందంటే మేము ఆ సిట్యుయేషన్‌లో మాకు కూడా గుర్తులేదు. బట్ మా ఫ్రెండ్స్ చెప్తున్నారు క్రాక్స్ అయితే వచ్చాయి. 100% క్రాక్స్ అయితే వచ్చారా? బట్ అది పగిలిందో లేదో నాకు అర్థం కాదు. బట్ ఆ గ్లాస్ అయితే బ్రేక్ చేసుకొని అటుపక్కలు కూడా వచ్చేసారండి. సో, రాగానే మా వాళ్ళేం జేశారు, ఒక లేడీని, ఒక బాబు వీళ్ళు ఒక అమ్మ పాప చిన్న పాప వాళ్ళు దిగేశారు. వాళ్ళు దిగంగానే మా వాళ్ళు వాళ్ళని తీసుకొని ఇటు పక్కెళ్ళండి. అపోజిట్ రోడ్‌కెళ్లారు. కొంచెం బస్ దూరంగా. సో, అప్పటికే మంటలు స్టార్ట్ అయిపోయాయి. చెప్పారు. నాకొక లేడీ చెప్పింది, "లోపల ఇంకా చిన్న పిల్లలు ఉన్నారండి. వాళ్ళని తీసుకొస్తారని" చెప్పారు. బట్ ఎటువైపు అండి లైక్ నాకు ఎటువైపు ఏం దొరకలేదు. కనీసం ఇంకొక అద్దం బ్రేక్ చేద్దామన్నా కూడా నాకేం దొరకలేదు. నేనప్పుడు చాలా ట్రై చేశాను. కానీ చేత్తో పగలగొట్టడానికి వీలవ్వదు. హార్డ్ ఉంటుంది సో, గ్లాస్. సో, బస్సు సెకండ్ కూడా వన్ వచ్చి హైట్ మొత్తం ఉండటం హైట్‌లో వల్ల ఉంది. కొంచెం హైట్ ఉందండి. యెస్. బస్సు కూడా చాలా హైట్ హైట్ ఉందండి. ఉండడం మీరు వల్ల చూసినంత కాదు. నాకంటే హ్మ్. నా హైట్ కంటే ఎక్కువుంది అది హైట్ బస్సు. సో, అది కూడా ఒక మైనస్ పాయింట్ నాకు. మేబీ లైక్ నా చేతిలో ఇంకొకటి ఏదైనా ఉన్నా కొంచెం పగలగొట్టేవాడిని. బట్ ఏం లేకపోవడం వల్ల నేను 2, 3 అద్దాలే డ్యామేజ్ చేసేది చూసానండి. సో ఇదంతా జరిగాక పోలీసులు ఎర్రస్వామిని కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అతను మీడియా ముందు కూడా మాట్లాడుతున్నాడు. మీరు కూడా వినే ఉండొచ్చు. అంటే ఎంత అవును. నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడంటే అతని మాటలు, నేను అక్కడే ఉన్నాను. ఆల్రెడీ ఒక బస్సు ఏదైతే బ్లూ కలర్ బస్సు వచ్చిందో, అంటే ఇప్పుడు ఏదైతే బస్సు ఘటన చోటు చేసుకుందో అంతకంటే ముందు ఒక బస్సు ఆల్రెడీ ఆ బైక్ మీద నుంచి వెళ్ళింది. ఆ ఫ్యూ సెకండ్స్ తర్వాతనే ఈ బస్ వచ్చింది అని చెప్పి అంతా చెప్తున్నాడు. అక్కడ చూసినట్టు మొత్తం చూస్తూనే ఉన్నాడే తప్ప ఆ బండిని పక్కకి తీసుకొద్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఒక బస్సు వెళ్తుంది కాబట్టి ఇంకో బస్సు వస్తుంది, అందులో ప్రయాణికులు ఉంటారు, ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చేమో, మేబీ నా ఫ్రెండ్ కూడా చనిపోయాడు కాబట్టి ఇంకోటి జరగకూడదు అన్న ఆలోచన అసలు రాలేదనిపిస్తుంది. అవునండి. యాక్చువల్లీ కనీసం తను బస్సు లాక్కెళ్ళలేక బైక్‌ని పక్కకి డ్రాగ్ చేయలేకపోయినా, కనీసం చెయ్యో ఏదైనా ఫోన్ టార్చ్ ఏదో ఒకటి చేసి వెహికల్స్‌ని ఆపే ఆపే ప్రయత్నం చేసినా, డైవర్ట్ చేసినా అటువైపు లేన్‌కెళ్ళమని సిగ్నల్ ఇచ్చినా కూడా మేబీ జరిగేదేమో. మరి అది అంటే ఆ స్పీడ్‌లో గూడా బస్సు చాలా స్పీడ్స్ ఉంటాయండి. మా హైవే నేను ఆ ఎస్. హైవేలో వెళ్తున్నా. సో, 120 స్పీడ్ తగ్గవు బస్సులు. సో, మేబీ ఆ స్పీడ్‌కి తనకేమైనా భయమైతుందని పక్కకెళ్ళిపోయాడేమో, మళ్ళీ ఎందుకు వదిలేసి ఎళ్ళిపోయాడో మరి తన లైక్ మైండ్‌కే తెలియాలండి. అంటే ఎర్రస్వామి మాటల్లో మనం కూడా వినొచ్చు హరీష్ గారు. అంటే ఫస్ట్ బస్ వెళ్ళింది, ఆల్రెడీ బైక్ మీద నుంచి వెళ్ళింది. రెండో బస్ రావడానికి కొన్ని సెకండ్స్ పట్టింది. నేను అక్కడే ఉన్నాను, చూస్తూ ఉన్నాను, కానీ లాగలేకపోయాను అని చెప్పాడు. కానీ ఒకవేళ అతనికి గాయాలు ఎక్కువయ్యాయా అంటే అతను చిన్న చిన్న గాయాలే అంటూ కూడా కొన్ని ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్తున్నాడు. అంటే ఇంత పెద్ద ప్రమాదం జరగటానికి డ్రైవర్ నిర్లక్ష్యం ఎంతుందో, ఎర్రస్వామి నిర్లక్ష్యం కూడా అంతే ఉంది అనేది మనకి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.
అవునండి. అవును. కానీ డ్రైవర్ నిర్లక్ష్యం అంటే నేను ఒక పాయింట్ యాడ్ చేయగలను ఇక్కడ. విజిబిలిటీ చాలా తక్కువుందండి. అంటే నా కార్ లైట్స్ కొంచెం చిన్నవి కాబట్టి విజిబిలిటీ తక్కువుంది. మేబీ ఆ బస్ స్పీడ్‌కి, ఆ లైట్స్‌కి తను ఎక్స్‌పెక్ట్ చేసిన విజిబిలిటీ కంటే కొంచెం తక్కువే ఉంది. డ్రైవర్ ఎక్స్‌పెక్ట్ చేసిన విజిబిలిటీ కంటే ఆ సిట్యుయేషన్‌లో ఆ రోడ్‌లో చాలా తక్కువుంది. సో, మేబీ ఐదర్ డ్రైవర్ బస్ స్లో అయినా చేసుండాలి. లేదంటే ఈ అబ్బాయిని పక్కకు తీసుండాలి. ఈ రెండిట్లో ఏది జరిగినా ఇంత సిట్యుయేషన్ జరగకపోవుండొచ్చు. ఒకవేళ హరీష్ గారు మీరక్కడ దగ్గరుండి అదంతా చూసారు కాబట్టి, ఒకవేళ అక్కడ బండి ఉంది. సో, అది ముందే డ్రైవర్ గమనించి ఉండుంటే, ఒకవేళ స్పీడ్ బ్రేక్ యేసున్నా, లేకపోతే స్పీడ్ తగ్గించినా ఇంకా ప్రమాదం జరిగేదా? అంటే మేబీ బస్సు బోల్తా కొట్టిండొచ్చేమో అండి. ఎందుకంటే లైక్ ఆ స్పీడు వర్షం పడుతుంది. విజిబిలిటీ లేదు. ఒకవేళ సడెన్ బ్రేక్ ఏసినా బస్సు పక్కకొచ్చి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. అది కూడా పాయింటే. నేను చదివిన లైక్ అదే సబ్జెక్ట్ నేను చదివాను కాబట్టి రోడ్ మెకానికల్ ఓకే. డిపార్ట్‌మెంటే. సో, నాకు ఐడియా ఉంది. ఆ స్పీడ్‌లో 120 స్పీడ్‌లో బ్రేక్ కొడితే ఖచ్చితంగా బస్సు లైక్ బోల్తా కొట్టేదో సైడ్‌కొచ్చి పడిపోవడం ఏదో ఒకటి జరిగే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఇఫ్ ఓకే. ఇఫ్ సో, బస్ ఆ మీరక్కడికి స్పీడ్‌లో వచ్చింటే, హ్మ్. బస్ ఆ స్పీడ్‌లో 120 స్పీడ్‌లో వచ్చింటే సడెన్ బ్రేక్ ఏసినా అది రిస్కే ఉంటది. మేబీ ఆహ్, ఫైర్‌లో అంటుకుపోకోకుండా మేబీ కొంచెం కొంచెం డ్యామేజెస్‌తో బయటకొచ్చేవాళ్ళేమో. ఇంత ఇంత మృతుల సంఖ్య పెరుక్కోకుండా ఇంకొంచెం తక్కువుండేదేమో. ఇక్కడ కొంచెం డ్రైవర్ నిర్లక్ష్యం కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. అండ్ మీరక్కడ ఉన్నప్పుడు బ్లాస్ట్ అసలు ఏ సమయానికి అయింది? అండ్ అలాగే మనం కొన్ని విజువల్స్‌లో కూడా చూసాం. ఫోన్స్ ఉన్నాయి కొన్ని. ఏదైతే ప్యాసింజర్‌కి సంబంధించిన లగేజ్ ఉందో దాంట్లో ఫోన్‌లు కూడా ఉన్నాయి కాబట్టి, మీకు ఆ ఫోన్‌లు బ్లాస్ట్ అయిన సౌండ్ కానీ, లేకపోతే ఏమైనా వినిపించాయా అక్కడున్నప్పుడు? అప్పుడు అప్పుడేం లేదండి. నేను యాక్చువల్లీ మేము టోల్ గేట్ దగ్గర ఆల్రెడీ 225కి ఒక ఫోటో దిగామండి. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఫోటోస్ దిగాం. ఎప్పుడు ఎగ్జాక్ట్ టైమ్ ఈస్ 225. 225కి మేము టోల్ గేట్ దగ్గర ఫోటో దిగాము ఒకటి. సో, 225 నెక్స్ట్ ఇన్సిడెంట్ వచ్చి 253కి తీశానండి. 253కి ఒకటి తీశాను నేను. 253కి. సో, ఈ గ్యాప్‌లో నేను 10 మినిట్స్‌కి రీచ్ అయిపోయా అక్కడికి. అంటే అరౌండ్ నా కాలిక్యులేషన్ ప్రకారం 235-240 మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగిండాలి. సో, ఎర్రస్వామి చెప్తున్న మాటలు చూస్తుంటే ఎప్పుడైతే 2:30కి ఈ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటినుంచి నేను 4:10 వరకు కూడా అక్కడే ఉన్నాను అంటే కూడా చాలా క్లియర్‌గా చెప్తున్నాడు అతను. పోలీసులకి చెప్తున్నాడు అండ్ అలాగే మీడియాకి కూడా చెప్తున్నాడు. కానీ పోలీసులు అక్కడికి వచ్చారు అండ్ మీరందరూ కూడా లోపలున్న ఆ ప్యాసింజర్‌ని కాపాడడానికి ఎంతో సాహసిస్తున్నారు. అండ్ పక్కన ఏమైనా దొరుకుతాయా లేదా అంటూ కూడా చూస్తున్నారు. అయినా కూడా ఒక్కసారి అతను ముందుకొచ్చి ఇలా ఇందుకే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అందులో నేను కూడా ఉన్నాను. ఇది అసలు జరిగిందంతా అని చెప్పినా కూడా ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదేమో! అవునండి. అవునండి. తను సో, తను కొంచెం హ్మ్. చాకచక్యంగా వ్యవహరించాల్సింది. బట్ ఎందుకో తను మేబీ డ్రంక్ అని ఆల్రెడీ డ్రింక్‌లో ఉన్నారు కాబట్టి మేబీ మైండ్ అంత స్థిమితంగా లేకపోవడం వల్లో అది కూడా ఒక రీజన్. సో, ఏదైనా లైక్ వాళ్ళు కొంచెం యాక్టివ్‌గా ఉండాల్సిందే అప్పుడు. మేబీ యాక్టివ్‌గా ఉంటే ఇంత జరిగిపోయుండేది కాదేమో. ఆహ్, హరీష్ గారు ఇంకొక చిన్న ప్రశ్న ఏంటంటే, మానవత్వం ఇంకా బతికే ఉంది అని చెప్పటానికి మిమ్మల్ని నిదర్శనంగా చూపించొచ్చు అని చెప్పొచ్చు. అని ఇంకో విధంగా చూసుకుంటే ఇందాకే ఒక వార్త కూడా రావటం జరిగింది. ఏదైతే బస్సు యాక్సిడెంట్ అయ్యిందో, ఆ బస్సును తీసి పక్కకు పెట్టడం జరిగింది. ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. మనం కూడా బిగ్ టీవీలో చూడటం జరిగింది. అయితే అక్కడ ఆ బస్సు ఎక్కడైతే మనం ఇప్పుడు పక్కకు పెట్టామో అక్కడున్న స్థానికులు అక్కడికి వెళ్ళి ఎవరైతే చనిపోయారో ఆ బూడిదకి ఉంటుంది కదండి, ఆ బస్సు బూడిదైన విజువల్స్ కావచ్చు, లేకపోతే ఆ మట్టి అదంతా తీసుకొని జల్లెడ పట్టి అందులో ఉన్న బంగారం ఏమైనా దొరుకుతుందా లేదా అంటూ జల్లెడ పడుతున్నారు అంటే అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు దాన్ని? మీరు చెప్పేంత వరకు తెలీదండి నాకిది. నేను జస్ట్ ఇప్పుడే వింటున్నా. బట్ చూడొచ్చు. అంతే ఏదైతే అండి. బస్‌ని మనం పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత చాలా మంది అక్కడ మనకు కనిపిస్తున్నారు. ఒక 10 మంది దాకా మనకు కనిపిస్తున్నారు. ఆ 10 మంది కూడా సంచులు నింపి ఆ చెరువు దగ్గరికి లేకపోతే మనం అక్కడే విజువల్స్‌లో కూడా చూస్తున్నాం. ఒక జల్లెడ పట్టుకొని ఆ బూడిదని మొత్తం కూడా వేస్తూ అందులో వెండి దొరుకుతుందా? అంటే వెండి ఆభరణాలు కావచ్చు, లేకపోతే బంగారు ఆభరణాలు అందులో ఉన్న ప్యాసింజర్స్ వేసుకొని ఉండొచ్చు కాబట్టి, ఆ వేడికి, ఆ హీట్‌కి ఒకవేళ బంగారం కరిగి ఉండుంటే కొంచెం గట్టిగా అయిపోయి కనిపిస్తది కదా అని చెప్పి వాళ్ళు జల్లెడ పడుతున్నారు అంటే, అసలు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉండొచ్చంటారసలు? సారీ అండి. నేను స్పీచ్‌లెస్ దీనిలో ఏం మాట్లాడలేను. బట్ నేను కర్మని నమ్ముతాను. సో, కర్మ ఎవరిని ఎప్పుడు వదిలిపెట్టదండి. సో, అది వాళ్ళు తిరిగి ఇచ్చేస్తుంది త్వరలోనే.
బట్ కనీసం మానవత్వం లేకుండా ఇదంతా సారీ అండి. నేను క్లిప్స్ చూస్తున్నాను, మీరు ప్లే చేస్తున్నారు. ఐ హావ్ నో వర్డ్స్ అండి. నేను ఇంకా అసలు ఎందుకు ఇలా అయిపోయారో, ఎందుకు ఇంత సెల్ఫిష్ గా. సారీ అండి, సారీ. నా దగ్గర వర్డ్స్ లేవు. అంటే హరీష్ గారు, సారీ మిమ్మల్ని అనడానికి గల కారణం ఏంటంటే బస్సులో ఈరోజు 10 మందికి పైగా బ్రతికి ఉన్నారంటే దానికి గల కారణం మీరే. వాళ్ళకి మరో జన్మ ఇచ్చారని చెప్పొచ్చు. అలాంటిది అక్కడ అంత ఘటన జరిగిన తర్వాత ఎవరైనా ఆ బస్సును చూస్తే భయపడి పారిపోతారు. ఎందుకంటే అందులో మాంసపు ముద్దలు, కళేబరాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. ఆ హీట్‌కి చర్మం కూడా కరిగిపోయింది అనేది మనందరికీ కూడా తెలుసు. అండ్ కళేబరాలు కూడా మనం చూసాం. వెన్నెముకలు కూడా కనిపించే ఆ దృశ్యాలు మనందరికీ కూడా భయాన్ని కలిగిస్తున్నాయి. నిద్రపోవాలి అంటే కూడా అవే గుర్తుకొచ్చే పరిస్థితి. అలాంటిది అవి మానవత్వం అవి యాక్చువల్లీ లేకుండా ఆ ఫోటోస్ నేను తీసిందే అండి. ఒక లేడీ, నేను చెప్పా కదా, ఒక లేడీ నన్ను చెప్పింది ఇట్లా బాబు ఉందని, లోపల బస్సులో పాప ఉంది, బ్రేక్ బ్రేక్ చేయండి అని. అది తనదే అండి. నేను చూశాను. బట్ పొగరు కూడా నేను చాలా ట్రై చేశాను. బట్ నాకు ఎక్కడ దొరకట్లేదండి. దొరకలేక యాక్చువల్లీ నేను ఒక చిన్న బయటలో ఎక్కడ ఏడ్చాను. నాకు తనని చూసే నాకు తనే గుర్తొస్తుంది. ఇంకా నాకు చెప్తుంది ఇక్కడ పాప ఉందని. బట్ నా కళ్ళ ముందర వితిన్ 2-3 మినిట్స్ లోనే తను కాలిపోయిందండి. అదొక్కటే నా మైండ్‌లో ఇంకా ఉంది. బస్సు కాలిందంతా ఎంత కనబడుతుందో, తను నాకు చెప్పడం కూడా అంతే నాకు కనబడుతుంది. కళ్ళ ముందర ఇప్పటికి కనబడుతుంది నాకి. అది అంటే మీరు అది ఆ నేనే కొంచెం అబ్జర్వ్ చేశాను. సిట్యుయేషన్‌ని అది మీకు మాత్రమే అర్థమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడుండి వాళ్ళ బాధని మీరు విన్నారు, చూసారు కాబట్టి ఇంకా అది మీకు కళ్ళలోనే కనిపిస్తూ ఉంటుంది. ఓకే. కాకపోతే అలాంటి పరిస్థితి ఉన్న తరువాత బస్సును చూస్తే ఎవరైనా భయపడతారు. అలాంటిది ఆడవాళ్ళు, మగవాళ్ళు అక్కడికి వెళ్ళి మనం విజువల్స్‌లో చాలా క్లియర్‌గా చూస్తున్నాం అక్కడ. చీపిరితో తుడుస్తూ మరి అక్కడ ఏమన్నా కనిపిస్తుందా? జల్లెడ పడితే మన బంగారం, వెండి కనిపిస్తాయా? అంటే మనిషి పోయారు అన్న బాధ కంటే మనం ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరున్నప్పుడే చాలామంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫోన్‌లో అందరూ వీడియోస్ తీస్తున్నారే తప్ప పోలీసులకి ఫోన్ చేద్దాం, లేకపోతే అంబులెన్స్‌కి కాల్ చేద్దాం, లేకపోతే మనమే ఒక స్టెప్ ముందుకు వెళ్ళి వాళ్ళని కాపాడదాం, పోనీ కాపాడే వాళ్ళకి కొంచెం సాయం చేద్దాం అని ఆలోచన కూడా లేకుండా ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే సమాజం అసలు ఎటుపోతుంది అనుకోవాలి. స్పీచెస్ అంటే 100లో ఒకరు ఇద్దరు ఉంటారండి. ధైర్యం చేసి ఏదైతే అది కానిలే ముందుకొద్దామని. అందులో ఒకరు హైమారెడ్డి గారు. ఆమె తెలంగాణ చెందిన పర్సన్. సో, తనొచ్చిందండి అవును. ముందరికి. లైక్ అంబులెన్స్ కూడా నేను అడిగాను. నాకెవరు హెల్ప్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే కాపాడామో వాళ్ళని పక్కకి తీసుకెళ్ళి ఏమైందో చూద్దామని నా ఫ్రెండ్స్ చూస్తానన్నమాట. నా ఫ్రెండ్స్. మీరు ఉమ్, ఒకటి చూస్తే ఈ అబ్బాయి బయటపడ్డాడండి. ఈ అబ్బాయి నేనెవరు మీకింతవరకు ఏ మీడియాలో నేను చూపియలేదు ఈ అబ్బాయిని. ఎందుకంటే ఈ అబ్బాయి ఓకే. ఆల్రెడీ బతికాడు. సో, ఈ ఓకే. అబ్బాయిని. ఈ అబ్బాయి అడిగాడు. నేను బతుకుతానో లేదో తెలీదు. ఇంటర్నల్ గా ఏమైనా డ్యామేజ్ అంటే ఒకవేళ లైక్ నేను ఇంట్లో సేఫ్‌కి వెళ్తే నేను ఇంటికెళ్ళి ఫోన్ చేస్తానండి ఈ నంబర్‌కి. సో, నాకు ఫోటో పెట్టండి అని చెప్పారు. ఒకవేళ నాకేమైనా అయితే మా ఇంటికి ఫోటో చూపించండి. నేను ఆల్రెడీ బస్‌లో చనిపోలేదు. బస్సు బయటకొచ్చాక లైక్ ఒకవేళ అది జరిగింటే ఏమన్నా. సో, తను నా ఫ్రెండ్ ఫోన్‌లో, మణిదీప్ అనే అబ్బాయి ఫోన్‌లో ఫోటో తీపిచ్చుకొని మరీ ఎళ్ళాడు. లైక్ హాస్పిటల్‌కి అంబులెన్స్ ఎక్కించాను నేను. అసలు నిజంగా మీరు ఏదైతే చూడకూడదు అనుకున్నారో అదంతా కూడా అక్కడ చూసి ఉండొచ్చు. అసలు లైఫ్‌లో ఎప్పుడూ చూడని పరిస్థితి, ఆ విజువల్స్ కావచ్చు, ఆ సౌండ్స్ కావచ్చు, అసలు ఒక మనిషి జీర్ణించుకోలేరు అవన్నీ చూసాక. కానీ ఇవన్నీ చూసాక మీకసలు ఏమనిపిచ్చింది? ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి రావడానికి అసలు మీకు ఎన్ని డేస్ పట్టింది? టు బి ఫ్రాంక్ నేను ఇంకా రాలేదండి. యాక్చువల్ నైట్ కూడా నేను కొంచెం కంట్లో నీళ్ళు ఏడ్చుకుంటూనే పడుకున్నాను నేను. మా అమ్మకి కూడా చెప్పాను. నేను యాక్చువల్లీ బెంగుళూరుకొచ్చాను నేను ఆఫీస్ వర్క్ మీద. నైట్ మా మదర్‌కి కూడా కాల్ చేసి చెప్పా. నాకు నిద్ర రావట్లేదు. అంటే నేను ఒక్కడినే ఉంటాను. నా ఫ్రెండ్స్ అంతా నైట్ షిఫ్ట్‌కెళ్తారు. సో, నాకు నిద్ర రావట్లేదు అని ఇంటికి పిలిచి మా అమ్మతో 15-20 మినిట్స్ మాట్లాడాను. నాకు నిద్ర రావట్లేదు. కొంచెం బాధేస్తుంది. అంటే కళ్ళు మూస్తే వాళ్ళే గుర్తొస్తున్నారు. ఆమె లేడీనే గుర్తొస్తుంది నాకి. స్పీచ్‌లెస్ అండి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా. రాత్రయితే నాకు భయమేస్తుంది. నాకు వాళ్ళే గుర్తొస్తారు. ఇప్పుడు పగులంటే నాకు గడిచిపోతుంది. ఆఫీస్‌కెళ్తాను, అక్కడికెళ్తాను, ట్రాఫిక్‌లో సరిపోతుంది. బట్ ఇంటికొచ్చేసరికి నాకు అవే గుర్తొస్తున్నాయి. కొంచెం ఖాళీగుంటే. టీవీ పెడితే న్యూస్‌లు అవే వస్తున్నాయి. ఫోన్ ఓపెన్ చేద్దామని అవే వస్తున్నాయి. నాకైతే మైండ్ అంతా అక్కడే ఉండిపోయింది నాకు. నేను ఇంకా 4 డేస్, 5 డేస్ అవుతున్నా నేను ఇంకా అక్కడే స్టక్ అయిపోయా. మేబీ నాకు కూడా కొంచెం టైం కావాలి బయటికి రావడానికి. యెస్. ఆబ్వియస్‌లీ అండి. ఎందుకంటే ఆ దృశ్యాన్ని చూసాక ఎవరికైనా సరే కొంత టైం పడుతుంది. అంటే చూసిన వాళ్ళకి కొంత టైం పడుతుంది అంటే అక్కడ దగ్గరుండి వాళ్ళ బాధలు
వాళ్ళ కన్నీరు అవన్నీ అంటే మృతదేహం ఏ విధంగా కాలుతుంది, బాడీ అనేది ఏ విధంగా మెల్ట్ అయ్యింది ఆ హీట్కి అనేది అదంతా చూసిన వ్యక్తి మీరు. సో మీకు నిజంగానే కొంచెం టైం పడుతుంది. అండ్ ఇదంతా చూశాక మీడియాలో కూడా అనేక వార్తలు వస్తున్నాయి కాబట్టి అసలు ఏ విధంగా జరిగింది అనుకున్నారు మీరు ఇదంతా? అదే నెగ్లిజెన్స్ అండి, నెగ్లిజెన్స్. ఆ అబ్బాయి హెల్మెట్ పెట్టుకొని అసలు మాకు అంత పెద్ద లైట్స్ ఉండి కార్‌కి, బస్సెస్‌కి మాకే రోడ్ విజిబిలిటీ లేదంటే, ఆ అబ్బాయి హెడ్ లైట్ లేదని చూసాను నేను. ఇక్కడ పెట్రోల్ బంక్‌లో ఎక్కడ చూసాను దానికి హెడ్ లైట్ ఎస్. లేదంట. ఆ హెడ్ లైట్ లేకుండా ఎలా వెళ్ళాడు? అది అది ఎంత రెక్లెస్‌నెస్సో నేను చెప్పలేను. ఎక్స్‌ప్లెయిన్ చేయలేనండి. అది పబ్లిక్‌కే తెలుసు చాలా మందికి. యాహ్! ఎర్రస్వామి కూడా శివశంకర్‌కి చెప్పడం జరిగిందంట. అంటే బైక్‌కి లైట్ లేదు, వద్దు ఈ టైంలో వర్షం పడుతుందన్నా కూడా వినకుండా శివశంకర్ నాకిది అలవాటే అంటూ కూడా ఆ నిర్లక్ష్యపు సమాధానం ఈరోజు చిన్న నిర్లక్ష్యం ఈరోజు 19 ప్రాణాలను పోగొట్టుకుందని చెప్పొచ్చు. 19 కుటుంబాలు కూడా అవునండి. ఈరోజు రోడ్డు మీద పడ్డాయి అంటే కేవలం చిన్న నిర్లక్ష్యం కారణంగానే అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారండి? అందరికి వినిపించేలాగా చెప్పాలి అంటే చిన్న నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంత ఘటన చోటు చేసుకుంది కాబట్టి మీరేం చెప్తారు చివరిగా? యాక్చువల్లీ నేను ఒక చిన్న లైన్ యాడ్ చేస్తానండి అంతే. నేను నేను యాక్చువల్లీ ట్రావెలింగ్ ఎక్కువ. నేను ట్రావెల్ ఎక్కువ చేస్తానన్నమాట. లాంగ్ జర్నీస్ ట్రావెల్ ఎక్కువ చేస్తా. అది కూడా కార్‌లోనే. నేను ప్రైవేట్ ట్రావెల్స్ నమ్మను నేను కూడా. ఎందుకంటే నా ప్రాణం వేరే వాళ్ళ మీద రిస్క్‌లో పెట్టి పోవాల్సొస్తది. నేను ఎంత లేట్ అయినా సరే ఎంత ఎంత ఖర్చయినా పర్లేదు. నా ఓన్ వెహికల్ నేనే చేసుకుంటానండి. ఎంత ఎంత సిట్యుయేషన్ ఉన్నా. సో, మా ఫాదర్ ఎప్పుడు చెప్పేవారు. లైక్ నువ్వు ఒక హైవే ఎక్కాక ప్రాణం నీదే కాదు, అటుపక్కోళ్ళది కూడా తప్పున్న ఎవరిదైనా తప్పు నీదున్నా, ఆ పక్కోడిదున్నా లైక్ పనిష్మెంట్ ఇద్దరికీ ఉంటుంది. 2 ఫ్యామిలీస్‌కి ఉంటాయి. ఆచితూచి లైక్ నువ్వు ఈవెన్ రోడ్ క్రాస్ చేయాలన్నా సరే 10 సార్లు ఆలోచించెళ్ళు. ఎందుకంటే ఒక్కసారి ఏమైనా జరిగితే లైఫ్ తిరిగి రాదు అని మా డ్యాడీ నాకు చాలా సార్లు చెప్పారు. దానికోసం మేబీ లైక్ ఆహ్ ఇంట్లో ఎవరైనా పేరెంట్స్ వాళ్ళకి చెప్పిండాల్సింది. ఆ అబ్బాయికి ఎవరైతే బైక్ డ్రైవర్ ఉన్నాడో ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ చెప్పిండాలి. హెడ్ లైట్ లేదు. ఎలా వెళ్తారు నైట్ టైమ్స్? అసలు నైట్ 2:00కి వాళ్ళ లైక్ ఇంట్లో నుండి ఎందుకు వచ్చేసారు బయటికి? కనీసం చెప్పిండాల్సిందేమో. అంటే అన్ని హెడ్ లైట్స్ అన్ని కరెక్ట్ ఉంటే ఓకే ఫైన్. అలా బస్సు లైక్ సారీ టూ వీలర్ కండిషన్‌లో లేదు. ఎలా వచ్చింది? అసలు ఎలా వచ్చారు రోడ్డు మీదకి నాకు అర్థం కావట్లేదు. ఆ నైట్‌లో నాకు ఇప్పటికి క్వెషన్ మార్క్ ఉంది. ఖచ్చితంగా ఇది వాళ్ళ ఆన్సర్ చెప్పాల్సిందే. ఎస్, హరీష్ గారు ఇక్కడ చూసుకుంటే బండికి లైట్ లేదు, వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు అండ్ వాళ్ళు అసలు స్టేబుల్గా లేరు, డ్రైవ్ చేయడానికి కూడా బండి కండిషన్ కూడా అసలు కరెక్ట్గా లేదు ఒకవైపు నుంచి చూసుకుంటుంటే. అంటే ఇందులో వాళ్ళ పేరెంట్స్ కూడా ఏ విధంగా ఉన్నారనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ టైంలో వాళ్ళని బయటికి పంపించారు అంటే అసలు వాళ్ళ నిర్లక్ష్యం, మెయిన్గా తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది, వాళ్ళ పెంపకం ఎలా ఉంది అనేది కూడా చాలామంది నెటిజన్లు మండిపడుతున్నారని చెప్పొచ్చు. అవునండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ హరీష్ గారు. మీకు ఎక్కడైతే థాంక్స్ ఆ అండి. ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి సంబంధించి అన్ని వివరాలు కూడా మాకు చెప్పారు. అండ్ అలానే మిమ్మల్ని చూసి చాలామంది ఆదర్శంగా తీసుకొని ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఎలక్ట్ అవ్వాలి, పోనీ లోపలికి వెళ్ళి వాళ్ళని కాపాడడానికి భయం వేసినా పోలీసులకో లేకపోతే అంబులెన్స్కి కాల్ చేసినా సరే ఈరోజు ఇంత పెద్ద ఘటన జరిగి ఉండేది కాదు. సో అందరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం థాంక్స్. కదా ఆ రోజు ఘటనకి సంబంధించి ఏం జరిగింది ఏంటనేది కూడా మొత్తం హరీష్ చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఎంత ఉంది అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతకంటే ముఖ్యంగా శివశంకర్ ఆ రోజు కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి డ్రైవ్ చేసి ఉండకపోయినా, లేకపోతే హెడ్ లైట్ లేదు అని తెలిసి ఇంట్లో ఉన్నా, లేకపోతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎర్రస్వామి అయినా సరే ఆ బైక్ని పక్కకి తీసినా ఈరోజు ఇంత పెద్ద ఘటన జరిగి ఉండేది కాదు. జస్ట్ ఒక చిన్న నిర్లక్ష్యం ఈరోజు 19 ప్రాణాలను పోగొట్టుకుందని చెప్పొచ్చు. కానీ మానవత్వం ఎక్కడో ఒక చోట బతికే ఉంది అంటూ కూడా హరీష్ నిరూపించారని చెప్పొచ్చు. For more videos like this, subscribe Big TV channel.